79.31%, 20.69% ఖర్చు పెట్టుకుని వదిలేసేది అధ్యక్ష. 2022-23 అధ్యక్ష ఇది కూడా వినాలి. 2,56,859 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే యాక్చువల్స్ కేవలం 2,04,085 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అన్స్పెంట్ ఈజ్ నేనేమో 52,774 crores, 79.45% ఖర్చు పెట్టి 20.55 అంటే పర్సెంట్ అంటే 20% అంటే 21% దాదాపు వదిలేశారు అధ్యక్ష. అధ్యక్ష 2023-24 అధ్యక్ష 2023-24కి వస్తా ఉన్నాం. 2,90,396 కోట్ల రూపాయలు యాక్చువల్స్ వచ్చి ఖర్చు పెట్టింది కేవలం 2,31,825. గ్యాప్ వచ్చి బడ్జెట్లో చూపించింది 58,571 కోట్లు అధ్యక్ష. 20% ఈడ గ్యాప్ అధ్యక్ష. ఇది 2023-24లో బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వచ్చినటువంటి చూపించిన దాంట్లో ఈ గ్యాప్ అధ్యక్ష. అసలు ఇందులో ఇంకో మతలం కూడా ఉంది దీంట్లోనే అధ్యక్ష. మీరు చూస్తే ఈ 2023-24లో మనకి అన్స్పెంట్ వచ్చి 58,570 కోట్ల కనిపిస్తుంది కానీ బట్ ఇక్కడికి వచ్చేవరకు అధ్యక్ష 2023-24లో ఓఆర్ఆర్ 7,232 కోట్లు లీజ్కి ఇచ్చేశారో ఏం చేశారో దాన్ని 30 సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ఉన్న ఆస్తిని ఎవరికి ఇచ్చేశారు అధ్యక్ష. దేనికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారని లోతులు నేను పోదలుచుకోలేదు. అట్లాగే ఎక్సైజ్ శాఖ సంబంధించి అధ్యక్ష 24-25 సంవత్సరాలు రావాల్సింది రిపీట్ చేయట్లేదు. నేను 10 సంవత్సరాలు చెప్తా ఉన్నాను, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. 2,649 కోట్ల రూపాయలు అధ్యక్ష. అది కాకుండా 3,754 కోట్ల రూపాయలు, మొత్తంగా 13,635 కోట్లు రెగ్యులర్గా రావాల్సిన ఆదాయం కాకుండా మీరు దొడ్డిదారుల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని ఓఆర్ఆర్ని వచ్చే సంవత్సరం రావాల్సిన దాన్ని ముందే తీసుకుంటే వచ్చినటువంటి ఆదాయం కలుపుకొని మీరు యాక్చువల్స్లో పెడితేనే ఈ గ్యాప్ ఎంత 58,579 కోట్లు. ఈ డబ్బులు కూడా లేకుండా ఉంటే మీ గ్యాప్ వచ్చి 72,206 కోట్ల రూపాయలు ఉండేది అధ్యక్ష. అంటే గ్యాప్ ఒక్కసారి ఆలోచన, ఒక్క సంవత్సరం బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండే బడ్జెట్ పైన మేము వచ్చేం చేసామో చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2023-24 అయిపోయిన తర్వాత 24-25 అధ్యక్ష. అధ్యక్ష మీరు మాట్లాడాలని చెప్పి నేను రాసుకున్నా, వినాలి హరీష్ రావు గారు. 2023-24 మీ బడ్జెట్ అయిన తర్వాత మేము ఆలోచన చేశాం, మా మంత్రిమండలి అంతా కూర్చుంది. వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఇది. 70,000 కోట్ల రూపాయలు గ్యాప్లో ప్రజలకి ఇచ్చినటువంటి ఏ హామీలు ఈ 10 సంవత్సరాల్లో చేయకుండా గాలికి వదిలేశారు. ఆ హామీలు కూడా చెప్తారు అధ్యక్ష. ఎటువంటి హామీలు అధ్యక్ష? డబల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి అధ్యక్ష. ఇటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు తగ్గకుండా నీటి వసతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి మండలంలో 3కి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు యూనివర్సిటీ లాంటి విద్యా వ్యవస్థలు, ఇలా చెప్పి అధ్యక్ష 10 సంవత్సరాలు మోసం చేసి గాలికి వదిలేశారు. వాళ్ళకి ఎవరికి ఏం చేయకుండా మనం అట్లా చేయొద్దు. ఆదాయం ఎంత వస్తుందో చూద్దాం, ఎంత చేయటానికి అవకాశం ఉందో అంతే చెప్దాం అని లెక్కలేసి మీరు 2,90,000 అంటే నేను ఈ పర్సంటేజ్ అంతా ఎందుకు చెప్పుకుంటాను వచ్చానంటే అధ్యక్ష, యావరేజ్ మీ బడ్జెట్ గ్యాప్ 2014 నుంచి 2023
23-24 వరకు 18% ఉంటే మీరు పెంచుకుంటూ పోయింది కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్న అధ్యక్ష. మేము 18% అని యావరేజ్ పెంచలే. మేము ఒక సందర్భంలో 20-25% పెంచితే కూడా మేము 18% గ్యాప్ పెట్టి బడ్జెట్ టు బడ్జెట్ చేయదలుచుకోలే.